మన నానాదుల పుణ్యక్షేత్రం నీకుందిరో సామి, నీకుందిరో సామి, నీకుందిరో సామి. మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తూ సమాజంలో ఎవరూ అనాథులు ఉండకూడదనే సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన మానవతామూర్తి శ్రీ శంకర గురూజీ. ముఖ్యంగా మానసిక వికలాంగులు, దిక్కులేని అభాగ్యుల కోసం తన వంతు బాధ్యతగా 2010వ సంవత్సరంలో ఆయన స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నేడు ఎందరో అభాగ్యుల జీవితాలకు పునర్జన్మనిచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపుతుంది. చరమాంకం దశలో కన్నబిడ్డలే కాదనుకున్న వృద్ధులను, మతిస్థిమితం లేక వీధుల పాలైన దీనులను అక్కున చేర్చుకుంటూ కన్నబిడ్డలకు సేవ చేస్తున్నట్టు సేవలందిస్తూ అనాథుల పాలిట దైవంగా నిలిచి కొత్త జీవితాన్ని అందించారు. అలా ఆయన స్థాపించిన ఆశ్రమానికి చేరిన ఓ అభాగ్యుడు కొత్త జీవితాన్ని పొందాడు. పూర్తి వివరాలలోకి వెళితే, గ్రేస్ ఎన్జీఓస్ ప్రతినిధులు సర్వే చేస్తుండగా రాజేంద్రనగర్ ఫ్లైఓవర్ కింద ఎవరూ లేని అనాథగా దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ పెద్దాయనను గుర్తించి ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించడంతో వారి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సహకారాన్ని తీసుకుని అభాగ్యుల పాలిట ఆపద్బాంధవ నిలయమైన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ శివయ్యే ఆజ్ఞాపించాడేమో. అందుకే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ భాగ్యుడిని ఆయన కొలువైన క్షేత్రానికి రప్పించుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ పెద్దాయనను ఆశ్రమ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వీల్చైర్ పైకి ఎక్కించారు. వృద్ధాప్యం కావడంతో ఆ ముసలాయన మలమూత్ర విసర్జన బట్టలలోనే చేసుకోవడం వల్ల విపరీతమైన దుర్గంధంతో ఆశ్రమానికి చేరాడు. ఈ సందర్భంగా గ్రేస్ ఎన్జీఓస్ సిబ్బంది వెంకటేష్ గారు మాట్లాడుతూ, పీవీఎన్ ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ దగ్గర పడి ఉన్న ఈ పెద్ద ఆయనను గుర్తించి ఎవరూ లేని అనాథ అని నిర్ధారించుకొని రాజేంద్రనగర్ డిపిఓ స్వాతి గారికి సమాచారం అందించడంతో ఆవిడ ఆదేశాల మేరకు తీసుకువచ్చామని చెప్పారు. సర్వే చేయడం జరిగింది. సర్వే భాగంలో ఈరోజు పిల్లర్ నంబర్ 201 పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే దగ్గర ఫ్లైఓవర్ కింద ఇతను స్టే చేస్తూ ఉండేవాడు. ఇతనికి ఆచూకీ పేరు కానీ ఇతని ఇంటి వాళ్ళు కానీ ఎవరు లేరు. సర్వే భాగంగా మేము రాజేంద్ర మన డిపిఓ మేడం స్వాతి మేడం ద్వారా ఇక్కడ తీసుకొని వచ్చాము ఆశ్రమానికి. నా పేరు జి వెంకటేష్, గ్రేస్ ఎన్జిఓస్ నైట్ షెల్టర్, శివరాంపల్లి, రాజేంద్రనగర్. పెద్ద ఆయనను ఆశ్రమం సిబ్బంది ముందుగా అభాగ్యుల వసతి భవనంలో ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆశ్రమ వైద్యులు ఓ పక్క దుర్గంధాన్ని భరించలేకపోతున్నా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పెద్ద ఆయన బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి సబ్బుతో శుభ్రంగా స్నానం చేయించగా మామూలు మనిషిగా మారాడు. కన్న తల్లిదండ్రులను కళ్ల ముందు ఉండగానే ప్రేమగా చూసుకోండి. భారమనుకొని రోడ్లపాలు చేయకండి. వృద్ధాప్యం అనేది శాపం కాదు, అది మనందరికీ వచ్చే చివరి దశ. దిక్కులేని అభాగ్యులను అక్కున చేర్చుకుంటూ వారిలో దైవాన్ని చూస్తున్న శ్రీ శంకర గురూజీ సేవలు అనన్య సామాన్యం. ఆయన చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మనము భాగస్వాములమవుదాం.
అనాథులకు అండగా నిలుద్దాం.